హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా శరీరంలో అధిక వేడితో బాధపడుతూ ఉన్నారండి. ముఖ్యంగా ఏదైనా నాన్ వెజ్ లాంటివి కానివ్వండి, ఏదైనా తినగానే వెంటనే ఒళ్ళంతా వేడి చేయడము, యూరిన్లో మంటలాగా రావడము, కళ్ళ మంటలు, అరిచేతుల మంటలు, అరికాళ్ళ మంటలు, ఇలా తల నుండి కాళ్ళ వరకు ఈ వేడి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అధిక వేడిని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తానండి. దీనికి కావాల్సిన అరటి చెట్టు యొక్క వేరు. మనకు అందరికి కూడా అరటి చెట్లు అందుబాటులో ఉంటాయి, సిటీలో పెరుగుతూ ఉంటాయి, పల్లెటూరులో అయితే విరివిగా తోటలు కూడా ఉన్నాయండి. ఈ అరటి చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి దాన్ని మంచిగా శుభ్రంగా కడిగి మెత్తగా దంచి దీనిలో కేవలం ఒక 3 చెంచాల రసం వచ్చేలాగా తీసుకోండి. ఈ 3 చెంచాల రసాన్ని ఉదయం రాత్రి 2 పూటలా తీసుకున్నట్లయితే మీరు ఎన్ని రోజుల నుంచి అయినా బాధపడుతున్నటువంటి వేడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇది తీసుకునే సందర్భాల్లో కొంచెం వేడి తత్వాన్ని కలిగించే పదార్థాలు పూర్తిగా తగ్గించండి. వాటరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సబ్జా ఇలాంటి వాటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి. ఈ కొబ్బరి కనుక మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్లయితే కొన్ని సందర్భాల్లో వేర్లు దొరకనట్లయితే లోపల ఉన్నటువంటి తెల్లటి కాండం వస్తుంది. మనకు చుట్టూ అంతా ఒలిసిన తర్వాత లోపల తెల్లటి కాండం వస్తుంది. ఈ కాండాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రిడ్జ్ లో భద్రపరచుకొని రోజుకు 1 లేదా 2 ముక్కలంతా తీసుకొని దాన్ని కూడా జ్యూస్ లాగా చేసుకొని నేను చెప్పినట్టుగా ఒక 3 నుంచి 4 చెంచాల మోతాదులో ఉదయం రాత్రి 2 పూటల అన్నం తిన్నాక కానీ తినక ముందు కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరంలో ఉన్నటువంటి అన్ని వేడి మొత్తం పూర్తిగా వేడి తగ్గించేస్తుంది. కళ్ళ మంటలు తగ్గిపోతాయి. ముఖ్యంగా యూరిన్ లో మంట, చాలా మందికి మూత్రం పోస్తుంటే మంటలాగా వస్తుంటాయి, యూరిన్ బర్నింగ్ అంటాము. దీన్ని కూడా పూర్తిగా తగ్గించేస్తుంది. అరిచేతులు, అరికాళ్ళ మంటలు, తల మంటలు, తల హెడ్ కూడా చాలా మందికి వేడి వస్తుంటాయి. ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇంకా మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే దానికి సంబంధించిన చిట్కాలు తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ నా వీడియో అసలు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.